అబ్బా! ఈ తీపి గారెలు చూసారా? ఎలా నోరూరిపోతున్నాయో! ఇలాంటివి మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ గారెలు ఎలా చేశానో చెప్పే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. అలానే పెరుగు గారెల వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాకం కోసం అయితే ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలండి. ఒక కప్పు బెల్లాన్ని గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాకం మరిగేటప్పుడే ఇందులోకి అయితే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకొని పాకాన్ని బాగా కలుపుకోవాలి. పాకాన్ని అయితే ఒకసారి చేతితో ఇలా పట్టుకొని చూడాలండి. ఇలా అనుకుంటే దించేసుకోవడమే. బెల్లం పాకం దించుకున్నాక ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఇందులోకి. గారెల కోసం అయితే మినపప్పుని ముందే కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న పప్పుని అయితే గ్రైండర్లో రుబ్బుకోవాలండి. నీళ్ళు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి గారెల కోసం. ఇలా నీళ్ళు లేకుండా అయితే గట్టిగా రుబ్బుకోవాలండి గారెల కోసం. గారెల కోసం రుబ్బు అయితే ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒకసారి చెయ్యిని ఇలా నీటిలో ముంచుకోవాలి. నీటిలో పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వేలితో అద్దుకోవాలి. వేలితో అద్దుకొని కన్నం అయితే పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్కటిగా మొత్తం నూనెలో అయితే వేసుకోవాలండి. ఒకవైపు వేగకైతే ఇంకో వైపు తిప్పుకోవాలండి. ఇవైతే వేగిపోయండి. వేగిని అయితే తీసుకోవాలి స్ట్రైనర్తో. ఇలా తీసుకొని మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదండి, ఆ పాకంలో డైరెక్ట్గా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వెంటనే పాకంలో వేసుకోవాలండి, లేదంటే పాకం పట్టదు బాగా. ఇలా మొత్తం అన్నిటిని పాకంలో అయితే వేసుకోవాలండి. వెనిగర్లు అయితే రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.